బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి. మహిళలను చులకన చేసి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. కౌశిక్ ను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని స్పీకర్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుని విచారణకు పిలుపునివ్వాలని కోరారు. మహిళలను అగౌరవపరిస్తే చెప్పుదెబ్బలు తప్పవని చెప్పారు. వెంటనే మహిళలకు క్షమాపణలు చెప్పాలని, లేదంటే బయట తిరగనివ్వమని హెచ్చరించారు శోభారాణి. పాడి కౌశిక్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నాం, మేము చీరలు గాజులు పెట్టుకునే వాళ్ళు ఎవరు చాతగాని వాళ్ళు కాదు. మిస్టర్ పాడి కౌశిక్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం నేర్చుకోవాలని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడంలో 3.5 కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలలో సగభాగమైనటువంటి మహిళలు తెలంగాణ రాష్ట్రం కోసం బోనాలు బతుకమ్మలు నెత్తినబెట్టుకొని సమ్మక్క సారక్క చాకలి ఐలమ్మ రాణి రుద్రమదేవి పోరాట వారసత్వంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అగ్రభాగ నిలబడ్డటువంటి మహిళల్ని నీవు అవమానపరుస్తున్నావా? గాజులు పెట్టుకున్నటువంటి మహిళలు, చీరలు కట్టుకున్నటువంటి మహిళలు చాతగాని వాళ్ళని అనుకుంటే నీ ఇంట్లో కూడా నీ బిడ్డ ఉంది, నీ భార్య ఉంది, నీ తల్లి ఉంది, వాళ్ళు కూడా గాజులు చీరలు పెట్టుకొని తొడుక్కొనే బతుకుతా ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇదే పాడి కౌశిక్ రెడ్డి ఒకవైపు భార్యని ఒకవైపు బిడ్డను కూర్చోబెట్టుకొని మహిళల్ని అడ్డం పెట్టుకొని గెలిచినటువంటి ఘన చరిత్ర ఈ పాడి కౌశిక్ రెడ్డికే ఉన్నది. అందుకే మిస్టర్ జాగ్రత్తగా ఉండు. ఇఫ్ ఎట్ ఆల్ మహిళల్ని అవమానపరిచినట్టుగా మాట్లాడితే ఇంకొకసారి మా చేతులలో చెప్పు దెబ్బలు తింటావు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాను. ఆడవాళ్ళంటే చులకన అనుకుంటున్నావా? ఆడవాళ్ళంటే చాతగాని వాళ్ళు అనుకుంటున్నావా? ఆడవాళ్ళంటే అసలు నీ దృష్టిలో ఏ విధంగా ఆలోచిస్తున్నావో ఒకసారి ఆలోచించు. నువ్వు పంపాల్సినటువంటి చీరలు గాజులు ఏవైనా ఉంటే మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్కి పంపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పార్టీ మార్పులకు ప్రోత్సాహం కల్పించింది, బీజం వేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఒక ఎమ్మెల్యేగా విజ్ఞానం లేకుండా అజ్ఞానివిగా ఉంటూ అవహేళన చేస్తూ ఇవాళ మీడియా ముందు అసభ్యకరంగా మాట్లాడినటువంటి పాడి కౌశిక్ రెడ్డి మీద పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబోతున్నాం. పోలీసు వాళ్ళు చర్య తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మహిళా కమిషన్ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అవమానపరిచే విధంగా వ్యవహరించినటువంటి గౌరవ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద మహిళా కమిషన్ సుమోటగా దీన్ని స్వీకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మహిళలంటే గౌరవం లేని పాడి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు అసెంబ్లీలో ఉండే అర్హత లేదు, వీళ్ళని వెంటనే డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి.